సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఎన్నికల హామీలు సంవత్సర కాలంగా ఒక్కటి కూడా అమలు కాలేదు. గత ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో ప్రజాధనాన్ని పప్పు బెల్లాల్లా పంచిపెట్టింది. కానీ ఈ ప్రభుత్వం ఆ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా రద్దు చేసి కొద్దిమంది కాంట్రాక్టులకు ఉపయోగపడే విధంగా ఆ డబ్బును మొత్తం కూడా వాళ్ళకి దారాదత్తం చేస్తూ ఉంది. పోతే 3 రాజధానుల పేరుతో అప్పుడు ప్రభుత్వం కాలయాపన చేసింది. ఒక్క రాజధాని పరిపూర్తి చేస్తానని సంవత్సరమైనా సరే ఆ రాజధాని పరిపూర్తి చేయలేదు. అదేవిధంగా ఇప్పుడు తుని నియోజకవర్గ పరిస్థితి చూసుకున్నట్లయితే గత ఎమ్మెల్యే చేసినటువంటి అవినీతి అక్రమ విధానాలే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే కూడా చేస్తూ ఉన్నారు. కానీ ప్రజల అభివృద్ధిని పక్కన పెట్టి వాళ్ళు స్వలాభం కోసం కొద్దిమందికి మాత్రమే ఉపయోగపడే విధంగా తన విధానాలు ఉన్నాయనేది చాలా స్పష్టంగా ఉంది. అభివృద్ధి శూన్యం అనేది మనకి స్పష్టంగా కనపడతా ఉంది. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం గడుస్తుంది. ఈ సంవత్సరంలోని గత ప్రభుత్వం దళితులు అణచివేసింది. అణచివేతే ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. గత ప్రభుత్వం ఇసుక మాఫియా మట్టి మాఫియా చేసింది. ఈ ప్రభుత్వమే మట్టి మాఫియా దోపిడీలు కొనసాగిస్తుంది. అలాగే 3 రాజధానులని గత ప్రభుత్వం అంటే ఒక రాజధాని కట్టి అభివృద్ధి చేస్తామన్నారు, సంతోషకరం. కానీ మరి తుని నియోజకవర్గంలోని మట్టి మాఫియా ఇసుక మాఫియా జరుగుతుండి ప్రజలకు ఎటువంటి అభివృద్ధి జరగలేదు. పిఠాపురం నియోజకవర్గంలోని దళితులపై దాడులు, దళితులపై హత్యలు, దళితులను అవమానకరంగా మాట్లాడడం జరుగుతుంది. దీని మీద ఈ కూటమి ప్రభుత్వం సక్సెస్ అయ్యిందే తప్ప ప్రజలకు నిరుపేదలకు చేసిన అభివృద్ధులు ఏమీ లేదని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నియోజకవర్గంలోని తుని నియోజకవర్గంలోని పాత అధికారులతోటే పాలన సాగిస్తున్నారంటే కాసులు కక్కుర్తిపడి పరిపాలన జరుగుతుంది. మత్స్యకార సంపదను నిర్వీర్యం చేస్తున్నారు. మరి పొల్యూట్ అయ్యే పరిశ్రమలు పెట్టి ప్రజలను ఇబ్బందులు గురి చేస్తున్నారు.